లెగ్ పీస్లు అయితే రెడీ, పకోడా రెడీగా ఉంది. ఇంకా లివరు కందనగా అయితే రావాలా. ఇంకా హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే వీడియో అయితే మీకు కొత్తగా అయితే చూపిపోతున్నాను. ఇంక నుంచి అంతా కొత్తగానే ఉంటుంది. నేనైతే చికెన్ పకోడా అయితే స్టార్ట్ చేస్తున్నాను. యూట్యూబ్ ఆపిన తర్వాత చికెన్ పకోడా అయితే స్టార్ట్ చేసాను, చాలా రోజులు అయింది. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఏంటంటే చికెన్ పకోడా ఒక ఆఫర్ అయితే పెట్టబోతున్నాను. అందరు ఫోన్లు, ఫ్రిడ్జ్లు అయ్యేట్లు అలాగైతే పెడుతున్నారు. అట్లాగే చికెన్ పకోడా కూడా మనం ఒక ఆఫర్ అయితే వదలబోతున్నాము. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి. దీంట్లో ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే, జస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే మాత్రమే అప్డేట్ ఇస్తాను. అది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన మాత్రంకి ఆ ఆఫరు అనేది చూడొచ్చు. దాంట్లో అందరూ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఫాలో అవ్వండి, ఆఫర్ అనేది తెలుసుకోండి. నెక్స్ట్ వీక్ సండే ఒకటే అయ్యే ఆఫరు. దాని తర్వాత మళ్ళీ మంత్ ఎండ్లో కానీ మళ్ళీ ఇంకో నెలకి ఒక 2 ఆఫర్లు లాగా చాలా డిస్కౌంట్ అయితే ఇస్తాను. పకోడా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు ఈరోజు అయితే స్వీట్ అయితే చేసుకున్నాము. మా భార్య అయితే స్వీట్ అయితే చేసి ఇచ్చింది. చెప్తుంటే ఇటు చూడండి ఎట్లా అవుతున్నాడు. అలా మూవీ చూడటం, ఇటు చూడండి నవ్వు ఆగట్లేదు ఇటుకి. అందరికైతే నమస్తే. చాలా రోజులు అయితే తర్వాత అయితే వీడియో అయితే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. మనం అయితే ఎంట్రీ ఇద్దాం యూట్యూబ్లోకి. ఇంకా యూట్యూబ్ అయితే ఇన్ని రోజులు ఆపడానికి అయితే చిన్న కారణం అయితే ఉంది. నేనైతే షాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను, చికెన్ పకోడా షాప్ పెడుతున్నాను సాయంత్రం పూట. ఓకే, ఇప్పుడు మా ఇంట్లో ఒక చిన్న 2 కుక్క పిల్లలు అయితే ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఇదిగో ఏం చేస్తున్నాయి చూడండి. అద్దు కోపం వచ్చింది, అమ్మో. ఓకే, ఇప్పుడైతే మనం అయితే చికెన్ తెచ్చుకోవడానికి అయితే బయలుదేరుతాము. అంతా సెటప్ అయితే పెట్టేశాను హెల్మెట్కి. చూడ్రే అక్షయ్ బాయ్ బోలే. బాయ్ చెప్పమంటే అంట పడుతుంది కుక్క, ఎంత చెప్పినా వింటలేదు. బాయ్ చెప్పేసింది. ఇంకా మనం బయలుదేరదాము. బండి అయితే బయటికి తీసి ఇంక స్టార్ట్ అయిపోతాం. ఏయ్ ఓలేస్ బస్ ఉందా? ఇదైతే మన షాపు రెంట్కి అయితే తీసుకున్నాము. ఒక 2 years నుంచి అయితే చికెన్ పకోడా అయితే ఇక్కడే పెడుతున్నాను మన షాప్ అయితే. ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడైతే చికెన్ ఊరగాయ కూడా చేస్తాం మనము. అది కస్టమర్ అడుగుండేరు, అయితే ఇద్దామని తీసుకెళ్తున్నాము. మన చికెన్కి అయితే డైలీ అయితే మనమైతే రాజపాలెంకి అయితే వెళ్ళేసి వస్తాము. అక్కడ కొద్దిగా నీట్గా ఉంటుంది చికెన్ మాత్రము. ఇదైతే 1/4 కిలో, ఇదో 1/4 కిలో, 1/2 కిలో అయితే అడుగుంటారు. సో ఇదైతే మన అంగడి సెటప్. ఇదంతా చిన్నగా డెవలప్ చేయాలి. మన షాప్ అడ్రస్ అయితే వచ్చేసి ఇక్కడ టీడీపీ పార్టీ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇక్కడ పశువుల హాస్పిటల్ కాడ పక్కనేను. మా మమ్మీ వాళ్ళు కూడా బిర్యానీ షాప్ పెట్టున్నారు, వాళ్ళకి కూడా చికెన్ తీసుకోవాలా. చూద్దాం ఇంకెంత టైప్ పడుతుందో. ఈ చికెన్ షాప్ అయితే డైలీ నేను 2.5 సంవత్సరాల నుంచి అయితే వస్తున్నాను. మనకైతే బాగానే డిస్కౌంట్ కూడా ఇస్తాం, పర్వాలేదు, బాగానే ఉంటుంది షాప్ కూడా. క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటుంది. ఇంతసేపు పట్టింది చికెన్ అయితే తీసుకునేదానికి. అబ్బా, చికెన్ అయితే చూడండి. షాప్కి అయితే మన పకోడాకి ప్లస్ మా మమ్మీ వాళ్ళ బిర్యానీకి 2 అయితే తీసేసుకున్నాము. ఇంకైతే లేట్ చేయకుండా ఇప్పటికే 9:30 అయిపోయింది, ఇంక బయలుదేరదాము. రంకమ్మ గుడి టెంపుల్ ఉంది కదా, ఈ సెంటర్లో అయితే మన
మమ్మీ వాళ్ళ బిర్యానీ షాప్ ఉంది. ఇంతకుముందు ఇక్కడే చికెన్ పకోడా పెడుతున్నాను. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేనైతే రెండు షాప్ తీసుకొని పక్కన ఉన్నాను. చూశారు కదా, బిర్యానీ అయితే 100 రూపాయలు, సాదా అయితే 60 రూపాయలు. బిర్యానీ మామూలు బిర్యానీను మనకి ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది. మా ముస్లిమ్స్ బిర్యానీ అంటే మీకు ఇంకా చెప్పలేదు. ఈరోజు అది కాక ఆర్డర్ కూడా ఉంది సపరేట్గా. మమ్మీ ఊరికి అయితే చికెన్ అయితే ఇచ్చేసాను, ఇంకా బయలుదేరదాం. ఇంకా మిమ్మల్ని అయితే సాయంత్రం షాప్లో కలుస్తాను, మన షాప్ చికెన్ పకోడా షాప్లో. ఈరోజు అయితే దమ్ బిర్యానీకి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు ఫుల్ కుమ్మేద్దాం. ఇంకా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు ఈరోజు అయితే స్వీట్ అయితే చేసుకున్నాము. మా భార్య అయితే స్వీట్ అయితే చేసి ఇచ్చింది. చెప్తుంటే ఇటు చూడండి ఎట్లా అవుతున్నాడు, అలా మూవీ చూడటం. ఇటు చూడండి నవ్వు ఆగట్లేదు ఇటుకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే షాప్కి అయితే వచ్చాను, 6 అయిపోయింది. ఇంకా చికెన్ పకోడా అయితే ఇంకా అన్నీ సర్దుకొని ఒకసారి స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మసాలా అయితే కలిపేసింది. ఈ మసాలా కూడా ఏంటంటే నా వైఫ్ అయితే కలిపిస్తుంది నాకు. మనకైతే చేయటం అయితే చేత కాదు. మన జస్ట్ ఆమె చేసి ఇచ్చిన ఇదైతే లేవరు, ఇదైతే లెగ్ పీస్లు ఉన్నాయి దాంట్లో. అయితే 2 years బ్యాక్ అయితే స్టార్ట్ చేసాం మనం. యూట్యూబ్ ఎప్పుడైతే ఆపానో దాని తర్వాత అయితే ఇదైతే స్టార్ట్ చేశాను. ఫస్ట్ దీని చికెన్ అయితే హాఫ్ బాయిల్ చేసి పెట్టాను. ఇది పెట్టడం ఐడియా కూడా ఎట్లాగ వచ్చిందంటే, ఫైనాన్షియల్గా కొద్దిగా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. నేను మా భార్య సపోర్ట్ వల్ల చేసుకుంటున్నాను. ఇది నా వైఫ్ సపోర్ట్ అయితే చాలా ఉంది నాకు. ఉండబట్టే మనకైతే మనం అంత మాత్రం చేసుకోగలుగుతున్నాము. అసలు సపోర్ట్ ఉన్నామంటే చిన్న మాటలు కాదు అసలు. అడిగింది ఓకే. టైం వచ్చేసి అయితే 6:36 అయితే అయింది. మన 6 కల్లా షాప్ తీస్తే ఒక 1/2 అవర్లో అంతా రెడీ అయిపోద్ది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, నిమ్మకాయలు, ఇంకా పార్సల్కి అయితే పేపర్లు, అక్కడ తడాకులు అయితే ఉన్నాయి. అన్నీ అయితే రెడీ అయిపోయింది. అందరూ మర్చిపోకుండా అయితే ఇన్స్టాగ్రామ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో అయితే కొన్ని అప్డేట్స్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీక్ సండే మాత్రం కొన్ని స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఉంటుంది అప్డేట్ మాత్రము. అందరూ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. See you in the next vlog. Bye.